ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి విశ్వ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే అందరికీ కూడా ఒక పండుగ. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ సీజన్, ఈ యొక్క క్రిస్టమస్ వాతావరణాన్ని కంపల్సరీగా డిసెంబర్ 1 నుండి జనవరి 1 వరకు కూడా చక్కగా వారికున్న దాంట్లో, వారికి కలిగిన దాంట్లో చక్కగా మా ఇళ్లలో కూడా క్రిస్మస్ గృహ కూడుకలు జరగాలి. ఎందుకంటే క్రీస్తుని మా గృహములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని 10 మందికి మేము మా సేవకుల ద్వారా వినిపించాలి. క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, క్రీస్తు వారు ఈ లోకములో కన్యక గర్భమందు ఎందుకు జన్మించారో, క్రీస్తు వారు ఈ భూమి మీదకి ఈ లోకానికి రావలసిన అవసరత ఏమొచ్చిందో, ఇవన్నీ కూడా క్రీస్తులోనికి బాప్తిజం తీసుకొని క్రీస్తుని ధరించుకున్న ప్రతి క్రైస్తవులు కూడా నిజంగా ఎంత పేదవారైనా పాటిస్తుంటారు. ఈరోజు పాటించవలసిందే. క్రైస్టమాస్ అనే పదానికి అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించుట. ఎలా ఆరాధించాలంటే ప్రియులారా, మనం అనుకుంటాం చాలామంది పాట ద్వారా ఆరాధన, ప్రార్థన ద్వారా ఆరాధన, వాక్యం వినుట ద్వారా ఆరాధన అయిపోయింది క్రిస్మస్ అనుకుంటున్నాం మనం. కానీ చాలామంది వారి క్రీస్తుని ప్రకటించడానికి, ఆ క్రీస్తు యొక్క పుట్టికలో ఉన్న ఆ యొక్క పరమార్థాన్ని సేవకుల ద్వారా కొన్ని వందల మందికి తెలియచేయడానికి అప్పు చేస్తూ కూడా చాలామంది ఈ క్రిస్టమస్ సీజన్, ఈ క్రిస్టమస్ వాతావరణాన్ని చాలా సంతోషంగా పాటించేవారు ఇప్పటికీ ఉన్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎంతమంది కన్నీరు కార్చి ప్రార్థించారు తెలుసా ఈ వాతావరణం గురించి? నాకు తెలుసు ఆ విషయం. నాకు తెలిసిన విషయం. ఎందుకంటారా, మనము కూడా అందులో నుండి బయటకు వచ్చిన వారమే. ఎందుకంటే ఆ అనుభవం కలిగిన సేవకుడు నేను కనుక నాకు అర్థమైపోయింది. తుఫాను ఉందని, తుఫాను హెచ్చరిక, వాతావరణపు హెచ్చరిక ఒక పక్క జారీ చేస్తున్నప్పుడు నిన్న సాయంత్రం 6 అయ్యేసరికి మొత్తం దేవుని మహాకృపను బట్టి చక్కగా వాతావరణం కూడా మనకి అనుకూలంగా దేవుడు మార్చాడు. మరి 25 అంటే 20 ఇప్పుడు బుధవారమే క్రిస్మస్ 25 డిసెంబర్ 25 అంటే తన పని ఆయన ఎలా చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. తన ప్రియకుమారుడి యొక్క పుట్టుక అందరికీ తెలియాలని నిజం చెప్తున్నాను, చాలా సీరియస్గా వాతావరణాన్ని మనకు అనుకూలంగా చేసాడు పరమ తండ్రి. రెండవది రైతులు వారు పండించే పంట వల్ల చాలా ఏడుస్తున్నారు. మీరు నమ్మండి, మరొక్క 2-3 రోజులు గట్టిగా తుఫాను, భారీ వర్షాలు అయితే కంపల్సరిగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరుకి మారిపోతుంది. నా పరమ తండ్రి గొప్ప మంచోడండి. కాకపోతే కొద్ది కోపం వచ్చి మనం ఆయన మీద అరుస్తుంటాం తప్ప చాలా గొప్పవాడు. ఎందుకంటే మనలాంటి కోపం, మనలాంటి ఆవేశం కలిగిన మహాతండ్రి కాదు ఆయన. ఆయన ఆలోచించాడంటే చాలా లోతు. ఆయన కోపడ్డాడు అంటే ఇది భారీ వర్షాలే. లేదా కాలము కాని కాలం అంటే ఆ కాలములో ఇంత భయంకరమైన తుఫానులు, ఇంత భయంకరమైన భారీ వర్షాలు అంటే అది నిజంగా నమ్మదగినది, చాలా ఆశ్చర్యం. అయితే ఇంతగా క్రీస్తు లోకానికి వచ్చి ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభుని నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు సుమారుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి ఈ క్రిస్టమస్ సీజన్, ఈ క్రిస్టమస్ వాతావరణంలో నిజంగా వారు ఎంతో సంతోషాన్ని పొందుకుంటున్నారు. చాలా మంచిది. క్రీస్తుని క్రియారూపములో కొందరు స్టార్ కట్టి క్రీస్తు పుట్టాడు అని చెప్పడానికి స్టార్ కడుతున్నారు, మంచిది. కొంతమంది డెకరేషన్ చేసి నా కొరకే కాదయ్యా, మీ కొరకు కూడా క్రీస్తు పుట్టాడు,
అని ఆ డెకరేషన్ ద్వారా కూడా కొంతమందికి సువార్తను క్రియ రూపంలో తెలియజేస్తున్నారు. ఏమండి, కొంతమంది కరపత్రాలు ద్వారా క్రీస్తుని తెలియచేస్తున్నారు. కొంతమంది ఫ్లెక్స్లు కట్టి, ఏమంటే ఫ్లెక్స్లు చేయించడం చాలా తక్కువ బడ్జెట్ అవ్వదు, చాలా ఎక్కువ అవుతుంది. ఫ్లెక్స్లు కట్టి క్రీస్తు పుట్టుక, ఏమంటే నిజంగా ఆ క్రీస్తుని ఏదో ఒక విధంగా కొంతమంది సువార్త ప్రకటించి, కొంతమంది సేవకులు తీసుకొచ్చి, ఏమంటే క్రీస్తు యొక్క పుట్టుక పరమార్థం గురించి తెలియజేస్తూ కొన్ని వందల మంది వారి యొక్క హృదయ ఆంతర్యంలోని క్రీస్తు యొక్క పుట్టుక పరమార్థాన్ని ఎలా తెలియచేస్తున్నారో చాలా సంతోషం. మరి ఇంతకీ మనం ఈరోజు నేర్చుకోవలసిన విషయం ఏంటంటే అంటే క్రీస్తు ఈ లోకంలో, లేదా క్రీస్తు ఈ లోకంలోనికి, లేదా క్రీస్తు కన్యక గర్భమందు పుట్టడానికి గల బలమైన కారణం ఏంటి? ఏమంటే ఎన్నో కారణాలు ఉన్నాయి బైబిల్లో, బోర్డు ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి, సుమారుగా 20-30 ఉన్నాయి మన దగ్గర. అవన్నీ చెప్పడానికి అవన్నీ చెప్పాలంటే 30 సంవత్సరాలు రావాలి, మనకి 30 క్రిస్మస్లు రావాలి. అలాగే అంతే కదా మరి, సంవత్సరానికి ఒక్కొక్కటి చెప్పుకుంటాం మనం, అవునా? కానీ సంవత్సరం అంతా చెప్పుకోవాలి, అది మ్యాటర్. మళ్ళీ సంవత్సరానికి ఒక్కసారి చెప్పుకుంటాం క్రీస్తు మొదటి రాకడ గురించి, కానీ ఏలియా పాస్ట్ గురించి నాకు అలా నచ్చదు. సంవత్సరం అంతా కూడా మనం చెప్పుకుంటూనే ఉండాలి. ఎందుకంటే క్రీస్తు మొదటి రాకడ విశ్వ ప్రపంచానికి ఒక కనువిప్పు కలిగించిన, ఏమండి, ఒక అరుదైన రాకడది. ప్రతి మనిషి మనోనేత్రాలని తెరిచిన రాకడ. ప్రతి మనిషి క్రైస్తవుడే కావచ్చు, క్రైస్తవుడు కానివాడే కావచ్చు, అంధులుగా బ్రతుకుతున్న వారి జీవితాలని వారి అంధత్వం నుండి విడిపించే రాకడ క్రీస్తు మొదటి రాకడ. ఏమండి, మరి ఎందుకు వచ్చా ప్రభువా అని నిజంగా మనం అడుగుతున్నప్పుడు, మత్తయి సువార్తలో జాగ్రత్తగా విందాం. ఈరోజు ఒక విషయం నేర్చుకుందాం. మళ్ళీ 25వ తారీఖున కూడా మళ్ళీ కొత్త విషయం మళ్ళీ మనం నేర్చుకుందాం. మరి మనం గత ఆదివారం ప్రారంభించిన వాక్యాన్ని ఆపాము. మనం ఎందుకు ఆపాము అంటే చెప్పాను కదా, క్రిస్టమస్ వాతావరణంలో చాలామంది సంతోషంతో ఉన్నారు. ఆ సంతోషం కాస్త దేవుని సంతోషపెట్టి కార్యక్రమాలు కూడా బలంగా చేస్తే మరీ దేవునికి మహిమ. నాకు అది సంతోషం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, జాగ్రత్త ఉందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము వచనం 21 చూడండి. వచనం 21 ప్లీజ్. ఆమె ఆగండి. ఆమె అంటే ఎవరు ఇక్కడ? స్త్రీ. ఆమె అంటే స్త్రీ, ఆడ మనిషి, లేదా అతడు అంటే పురుషుడు, మగవాడు. ఆమె అంటే ఇక్కడ ఒక స్త్రీ గురించి మత్తయి గారు రాశారు. ఈ మత్తయి సువార్తను రాసిన భక్తుడి పేరు మత్తయి. ఎవరు? ఈ మత్తయి సువార్తను రాసిన భక్తుడి పేరు మత్తయి. ఎవరయ్యా ఈ మత్తయి అంటే? 12 మంది శిష్యులలో ఒక శిష్యుడే మత్తయి గారు. ఈ మత్తయి గారు ఎవరంటే లేవీయుడు, సుంకపు గుత్తదారుడు, సుంకాలు వసూలు చేసినవాడు. అటువంటి వ్యక్తిని క్రీస్తు వారు తన పని కోసం పిలిచినప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలి, ఆ పన్నులు చేసే ఆ పనిని వదిలి క్రీస్తును వెంబడించాడు. ఈరోజు మనందరికీ ఒక ఆదర్శవంతుడిగా ఒక సువార్త పుస్తకాన్ని మనకు రాసిన రచయితగా మార్చేశాడు క్రీస్తు వారు. అటువంటి మత్తయి ఏమంటాడంటే, చూడండి, ఆమె ఒక కుమారుని కని పాయింట్, కుమారుని కని. ఒక కుమారుని కనును తన ప్రజల నుండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దట్ ఈస్ బైబిల్. ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. బాగా విందాం. మత్తయి గారు ఈ
విషయాన్ని రాసినప్పటికీ, ఇది మత్తయి గారు ఆత్మ ప్రేరేపణ బట్టి ఈ విషయాలు రాస్తున్నప్పుడు ఇంతకీ అక్కడ ఎవరెవరు ఉన్నారు మనం నిజంగా ఆలోచిస్తే జాగ్రత్తగా విందాం. ఇద్దరు కనబడుతున్నారు మనకి. ఎవరండి? ఇద్దరు కనబడుతున్నారు. ఒకరు ఎవరంటే గబ్రియేలు దేవదూత. గాబ్రియేలు కాదు, గబ్రియేలు దేవదూత. ఏమండి? రెండవది ఎవరయ్యా అంటే మన తల్లి. చెప్పండి ఇప్పుడు ఎవరు తల్లి? మరియమ్మ గారు. ఏమండి? మరియమ్మ గారు. ఒక వ్యక్తి దేవదూత. ఎవరయ్యా ఈ దేవదూత అంటే పరమతండ్రి ఉన్న లోకం నుండి పాపిష్టి లోకానికి పరమతండ్రిని దేవుడు దూతను పంపించాడు. ఎందుకు తండ్రి పంపించావు? దేవదూతగా పిలవబడుతున్న ఆ గబ్రియేలుని పంపించావయ్యా అంటే క్రీస్తు సువార్త వర్తమానం. పాయింట్ క్యాచ్ చేయండి. క్రీస్తు సువార్త వర్తమానం ప్రకటించడానికి దేవదూతను ఈ లోకానికి పంపించాడు మన పరమ తండ్రి. ఏమండి? దేవదూత ఈ లోకానికి ఒక అద్భుతమైన ఒక దైవం గురించి చెప్పడానికి, ఒక దైవం పుడుతున్నాడు అని చెప్పడానికి, ఆ దైవము ఆడా మగ అనేది కూడా ఎంత క్లారిటీగా ఏమండి గబ్రియేలు దేవదూత కన్య మరియమ్మ గారికి చెప్పుతుంది అంటే చాలా ఆశ్చర్యం మనకు. ఏంటంటే వినండి, ఈ విషయం చెప్తున్నప్పటికీ ఇంకా అమ్మగారు గర్భవతి కూడా కాదు. పాయింట్ అదే వండర్ఫుల్ అంటే బైబిల్. అందుకే మళ్ళీ ఈ వార్తను గబ్రియేలు దేవదూత అమ్మగారికి మరియమ్మ గారికి చెప్తున్నప్పుడు అప్పటికి మన తల్లి మరియమ్మ గారు, మంచి యవ్వన వయస్సులో ఉన్న మరియమ్మ గారు, మంచి యవ్వన ప్రాయములు ఉన్న ఏమండి మరియమ్మ గారు, నేను అంటాను చరిత్ర ప్రకారం 18 నుండి 20 సంవత్సరాల లోపే ఆమెకు వయసు. చరిత్ర ప్రకారం ఇది కూడా చెప్తున్న క్లారిటీ మీకు. ఏమండి? 18 నుండి 20 సంవత్సరాల లోపు వయసున్న యవనస్తురాలు కన్యక. సూపర్ అండి. ఆ కన్యకతో ఏమండి వినండి, కన్యకతో కన్న తండ్రి దేవుడు దేవదూత ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందుగానే చెప్పిస్తున్నాడు మహాతండ్రి. ఇంతకీ ఏం చెప్తున్నాడు దేవుడు? దేవదూత కన్య మరియమ్మ గారితో ఏం మాట్లాడుతుంది అంటే ఆమె ఇంకలా మన పైకి వెళ్తే ప్రియులారా జాగ్రత్త చూడండి ఒక్కసారి చూడండి. అదే ఆమె ఒక కుమారుని కనును. సూపర్. ఆమె ఒక కుమారుని కనును. ఇది ఎవరితో చెప్తుంది తెలుసా? యోసేపు గారితో చెప్తుంది. ఎవరు? దేవదూత. యోసేపు గారితో చెప్తుంది దేవదూత. ఆయన స్టన్ అయిపోయాడు. ఇదేంటిది? ఇంకా మాకు ప్రధానం మాత్రమే అయ్యింది. మేము ఏమండి లోకపరంగా శరీరపరంగా మేము ఇంకా కాపురము కూడా చేసుకోలేదు. ఏంటి విడ్డూరం అని ఆశ్చర్యరిక్తుడైపోయాడు యోసేపు గారు. ఆ సందర్భములో ఏమండి దేవదూత ద్వారా పరమతండ్రి దేవుడు మాట్లాడుతున్న బంగారపు మాట ఏంటంటే ఆమె ఒక కుమారుని కనును అంటే మరియమ్మ గారు ఇంకా గర్భం ధరించక మునిపే వినండి, సుమారుగా ఏమండి గర్భం ధరించక మునిపే 9 నెలలకు 9 నెలల ముందే ఈ వార్త తండ్రి అయిన దేవుడు గబ్రియేల్ అనే పేరు కలిగిన దేవదూత ద్వారా యోసేపు గారికి తర్వాత సందర్భంకి వచ్చేసరికి మరియమ్మ గారికి కూడా ఈ విషయం చెప్తున్నప్పుడు ఏమండి మీరు నమ్మండి, ఇక్కడ చాలా మనం అందరూ కూడా ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే భవిష్యత్తులో ఒక మాతృమూర్తి, ఒక ఆడబిడ్డ, ఒక స్త్రీ ఇంకా అప్పటికి గర్భం ధరించలేదు. ఏమండి మరి గర్భం ధరించలేదు సరే, మరి గర్భం ధరించిన తర్వాత ఏమండి బిడ్డను కనిన తర్వాత పుట్టబోయే బిడ్డ ఆడ మగ అనేది కూడా మనకి ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడంటే స్కానింగ్లను ఏదో కంప్యూటర్ ఏంటి ఇది అంతా కూడా కాలం మారింది కనుక ఆడ మగ అనేది ఏదో తెలుస్తుంది. కానీ ఆ కాలంలో అవి ఏవీ లేవు కనుక ఇది భవిష్యత్తు ప్రణాళిక కనుక పరమ తండ్రి దేవుడు దూత ద్వారా మాట్లాడిన సందర్భం ఏంటండి అంటే ఒక కుమారుని కనును అన్నప్పుడు ఇది చాలా ఆశ్చర్యపడవలసిన విషయము. ఎందుకంటే బిడ్డను కంటున్న మరియమ్మ గారు ఆడబిడ్డ కంటదా లేకపోతే మగబిడ్డ కంటదా అనేది ఎవరికి తెలియదు. కానీ దేవుని సంకల్పములో, దేవుని ఉనికిలో, తండ్రి అని దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశములో, పరమ తండ్రి దేవుని యొక్క ఆలోచనల్లో ఏమండి ఎవరున్నారయ్య అంటే తన ప్రియ కుమారుడు
జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడుగా ఉన్న క్రీస్తు తన యొక్క ప్రణాళికలో ఉన్నాడు కనుక ఆ ప్రణాళిక ఏంటో, ఆ ఉద్దేశం ఏంటో దేవదూత ద్వారా ఒక విషయాన్ని మరియమ్మ గారికి తెలియజేసినప్పుడు ఇది అందరూ ఆ కాలములో నుండి ఈ కాలం వరకు అందరూ ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే కన్య మరియమ్మ గారు కనిన బిడ్డ ఆడా మగ అనేది కూడా ఎవరికి తెలియదు. అది తండ్రి అని దేవుడికి మాత్రము, నెక్స్ట్ దేవదూతకి మాత్రమే తెలుసు. కానీ నువ్వు కుమారుని కంటావు ఫిక్స్ అని అంత ధైర్యముగా చెప్పింది. కుమారుని కంటావు, ఓకే. 1, 2 ఆ కుమారుడు, పుట్టబోయే కుమారుడు పని ఏంటయ్యా అంటే వినండి, నీ గర్భములోని కుమారుడు ఎందుకు పుట్టబోతున్నాడు? నీ గర్భములోనికి పరలోకం నుండి ఆ కుమారుడిగా పిలువబడుతున్న యేసును ఆయన, ఆ దైవం నీ గర్భములోనికి ఎందుకు రంగప్రవేశం చేయబోతున్నాడు? కుమారుడుగా పుట్టబోతున్న ఆ మగబిడ్డ, ఆ మగ శిశువు ఈ లోకాన్ని, ఈ సృష్టిని సృజించిన సృష్టికర్తగా పిలువబడుతున్న ఆ క్రీస్తు వారు నీ గర్భములోనికి ఎందుకు ప్రవేశించబోతున్నాడంటే ఒక బలమైన కారణాన్ని అక్కడే దేవుడు రాయించాడు. పరలోకాన్ని వీడి ఈ పాపిష్టి లోకానికి యేసు అను దైవం, యేసు అను దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు అంటే అక్కడే దేవుడు జవాబు రాయించాడు. ఏమనంటే తన ప్రజలను అని బైబిల్లో తన ప్రజలను. అయితే ఈరోజు మనమందరము కూడా ఎవరయ్యా అంటే మనమే కాదు, విశ్వ ప్రపంచములు ఉన్న 750 కోట్ల మంది దాటి ఉన్న ఈ ప్రపంచ ప్రజా రాజ్యమంతా, ఈ ప్రపంచ ప్రజా సైన్యమంతా, ఈ ప్రపంచంలో విశ్వ ప్రపంచంలో ఉన్న ప్రజల ఈ మనుషుల సమూహం అంతా కూడా ఎవరు ప్రజలయ్యా అంటే క్రీస్తు యొక్క ప్రజలు అని ఇక్కడ ఒక అద్భుతమైన మాటను మనకి రాయించాడు దేవుడు. 1 కుమారుని కంటావు, ఇది భవిష్యత్తు. 2 ఆ పుట్టబోయే కుమారుడు, పుట్టబోయే కుమారునికి ఈ విశ్వ ప్రపంచ ప్రజలందరూ కూడా ఎవరు ప్రజలయ్యంటే క్రీస్తు యొక్క ప్రజలు అనే విషయం మనకి దేవుడు తెలియజేశాడు. 3 పుట్టబోతున్న క్రీస్తు వారు ఆయన యొక్క పని ఏంటయ్యా అంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే అని బైబిల్లో ఉంది, మర్చిపోకండి. ఆయన్నే రక్షించును. యేసయ్య పరలోకాన్ని వీడి ఈ యొక్క పాపపు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే తన ప్రజల వారి పాపముల నుండి రక్షించడానికి యేసయ్య వచ్చాడు అని దేవుడు మనకి చక్కనైన వర్తమానం మనకి చెప్పాడు. ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీ యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, కన్య మరియమ్మ గర్భములో యేసుక్రీస్తు వారు పుట్టవలసిన అవసరత ఏమొచ్చింది అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు మీరు వారికి చెప్పవలసిన చక్కనైన జవాబు ఏంటండి అంటే అయ్యా మనమందరము కూడా క్రీస్తు యొక్క ప్రజలమే, క్రీస్తు యొక్క మనుష్యులమే, క్రీస్తు ద్వారా సృష్టింపబడిన మనుష్యులమే. క్రీస్తు ద్వారా సృష్టింపబడిన మనుష్యులుగున్న మనము తెలియక చేసిన పాపముల బట్టి భయంకరమైన జీతము మనకి వస్తుంది. ఆ భయంకరమైన జీతం ఏంటయ్యా అంటే చావు. ఆ భయంకరమైన జీతం ఏంటయ్యా అంటే మరణము. ఆ భయంకరమైన జీతం ఏంటండి అంటే ఎవరూ కూడా ఊహించలేని భయంకరమైన ప్రతిఫలం పొందుకుంటున్న ఆ 2వ మరణమే ఆ జీతం. పాపం వలన వచ్చి జీతం మరణమైతే ఆ మరణం ఏ మరణమై అంటే శారీరకంగా మనం చనిపోతామే, ఈ మరణమైతే కాదు, ఇది సహజ మరణం. ప్రతి మనిషికి చెప్పాలి, ప్రతి మనిషికి ఎలాగనగా అంటే ఎలాగనగా
మరణం అందరికీ వచ్చును. కానీ ఈ మరణం గురించి కాదు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. మనము తెలియక చేసిన పాపాలు ఉన్నాయి, తెలిసి చేసిన పాపాలు ఉన్నాయి. ఈ పాపముల నుండి మనలను రక్షించడానికి విశ్వ ప్రపంచములోనికి రంగప్రవేశం చేశాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏమండి? అంటే రక్షించే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. అంటే అర్థం ఏంటండి అంటే ఏమంటే మనం యేసు ప్రభు దగ్గర రాకముందు మనమందరము కూడా ఒకప్పుడు రక్షణ లేని వారం, మనం రక్షింపబడని వారం, మనం ఏమండి రక్షణ కవచం లేని వారం, మనం రక్షణ కవచం ధరించుకోలేని వారం, మనం రక్షణ అందుబాటులో ఉన్నా కూడా నిర్లక్ష్యం చేసిన వారు మనమందరం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా మనం ఒకవేళ చనిపోతే ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న ఆత్మ రెండవ మరణములోనికి వెళ్ళిపోతుంది. భయంకరమైన అది ఆరని అగ్నిగుండం. ఎల్లకాలము కూడా అక్కడ అగ్ని చెప్పాలి కాలుతూనే ఉంటుంది, ఆరదు. ఆరనగ్ని. ఏమండి? ఆహుతి కాని ఆత్మ. ఆహుతి అంటే అర్థం ఏంటో తెలుసా? కాలిపోవడం. కానీ ఆత్మ కాలుతుంటుంది కానీ చావదు. అందుకే వారి పురుగు అగ్ని ఆరదు, పురుగు చావదు. మళ్ళీ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎవరయ్యా పురుగు అంటే? మనమే. ఏమంటే మనమే. అందుకే దావీదు అంటాడు, అయ్యా నేనైతే నరుడును కాను, నిన్నెవరు తెలుసా? పురుగును. యాకోబు అంటాడు, అయ్యా నేనైతే మనిషిని కాదు, నేను పురుగును. పురుగా? ఏం పురుగు అంటే శుక్రకణం. తండ్రిలో నుండి విడుదలవుతున్న కొన్ని కోటాను కోట్ల శుక్రకణాలు అమ్మ గర్భములోనికి, అమ్మ అండములోనికి రంగప్రవేశం చేస్తాయి. అందులో ఒక శుక్రకణమే ఈరోజు నేను. ఆ శుక్రకణం వినండి, ఆ శుక్రకణం ఒక పురుగు, తోక పురుగు అంటారు. ఆ తోక పురుగు ఇప్పుడు నేను ఆ తోక పురుగే ఏమైపోయింది తెలుసా? ఆ తోక పురుగే ఏ రూపం ధరించింది తెలుసా? ఇదిగోండి, మానవ రూపాన్ని ధరించింది. ఆ తోక పురుగే, ఆ శుక్రకణమే. ఏమండి? అందుకే మనం ఎవరయ్యా అంటే ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న ఆత్మల మనం, పురుగుల మనం. అందుకే ఆరని అగ్ని ఆరదు, వారి పురుగు అంటే ఆత్మ చావదు దేవుడు చెప్పేశాడు. మరి ఇప్పుడు ఇక్కడ రక్షించడానికి యేసయ్య వచ్చాడు అంటున్నాడంటే మనందరికి కూడా ఏం లేదు అంటే సెక్యూరిటీ లేదు, మనకి రక్షణ లేదు. ఎప్పుడు చనిపోతామో ఆ చనిపోయే సందర్భంలోనే మనమందరం కూడా భయంకరమైన ఆరనగ్నిలోనికి వెళ్ళిపోతూ నేటికి కూడా కలకాలము కూడా కాలుతూనే ఉంటాం. ఆ కాలకుండా ఆ భయంకరమైన ఆరనగ్నిగుండానికి మన ఆత్మలు వెళ్ళిపోకుండా ఏంటి ఆ రెండవ మరణపు అంచుల్లోనికి మనం రంగప్రవేశం చేయకుండా ఉండాలని యేసుక్రీస్తు వారు ఈ పాపిష్టి లోకానికి వచ్చాడు. ఏమండి? అలుపులమైన అందరినీ రక్షించేశాడు. ఆయన రక్షించాడని 2-3 మాటలను చెప్పేసుకుంటూ కుదరదు. ఆయన రక్షించడానికి వచ్చిన క్రీస్తు ఆయన ఎన్ని బాధలు భరించాడు మీరు ఆలోచించండి. ఎంత నలిగిపోయాడు, ఎంత వేసారిపోయాడు, తన పరిశుద్ధతను ఎంత చక్కగా కాపాడుకున్నాడు, ఎంత బాగా నిజంగా ఎంత నీతిగా నిజాయితీగా యథార్థవంతుడిగా బతికాడు అంటే భయంకరమైన ఆరని అగ్నిగుండంలోనికి మనం వెళ్ళిపోకుండా ఉండడానికి ఆయన నిజంగా ఎంత జాగ్రత్తగా తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి పాపిష్టి లోకానికి వచ్చాడు మీరు ఆలోచించండి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యోధా పత్రిక చూడండి 1:22 లాస్ట్ చూడండి. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది చూడండి మాట, అధ్యాయం ఆ గ్రంథం యోధా పత్రిక 1:23 చూడండి. 1:23 చూడండి, ఒక అధ్యాయం ఉంటుంది. అగ్నిలో నుండి విందాం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి.
మరి ఇది ఎవరు చేయవలసిన పని? ఇది మనం చేయవలసిన పని. ఉందా పని? మందిరాలకు వస్తే పని చేసినట్టుగా మనం, గృహ కూడికలు పెడితే పని చేసినట్టుగా మనం. ఏమంటే ఇంత మంచి చక్కని మందిరం ఉంది, ఏమండి మందిరం ఉంది, గొర్రెల మంద ఉంది, కానీ ఏమి లేదే అంటే పని లేదు. మరి నా బైబిల్ అని చెప్పింది ఇక్కడ యూదా ఎవరయ్యా అంటే క్రీస్తు యొక్క చిన్న తమ్ముడు. మర్చిపోకండి, యాకోబు తర్వాత యూదా తమ్ముడు క్రీస్తు వారికి. క్రీస్తు తమ్ముడు సొంత తమ్ముడే, మరియమ్మ గారికి పుట్టిన మూడవ సంతానమేనా ఎవరు? యూదా గారు. ఆ యూదా నిజంగా క్రీస్తు ఉన్నప్పుడు ఆ విలువ యూదాకు తెలియలేదు. క్రీస్తు చనిపోయి మరణించి సమాధి చేయబడి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత అయ్యో తన అన్నయ్య మీద అభిమానం పెరిగిపోయింది యోధాకి. అప్పుడు దగ్గరున్నప్పుడు అసలు పట్టించుకున్నాడు కాదు యేసుప్రభు అని. యేసుప్రభు దగ్గరున్నప్పుడు కేర్ చేసేవాడు కాదు. ఎప్పుడైతే యేసు ఈ లోకాన్ని వదిలి పరలోకాన్ని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యోధ తన తప్పును తెలుసుకున్నాడు. క్రీస్తు యొక్క జీవిత వృత్తాంతం తెలుసుకున్నాడు, క్రీస్తు యొక్క క్రియల గురించి తెలుసుకున్నాడు, క్రీస్తు యొక్క ప్రేమతత్వం గురించి తెలుసుకున్నాడు, క్రీస్తు యొక్క దైవత్వం గురించి యోధ గారు తెలుసుకున్నారు. ఆయనే ఒక సేవకుడుగా, దేవుని దాసుడుగా, సంఘానికి కాపరిగా మారిపోయాడు. మారిన ఆయన సంఘానికి చెప్తున్న మాట తెలుసా? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఈ రక్షించే పని, ఈ రక్షించే భారము, ఈ రక్షించే బాధ్యత ఎవరు ప్రారంభించారయ్యా అంటే యేసుక్రీస్తు వారు చేశారు. కనుక ఆ క్రీస్తు చేసిన ఆ త్యాగం, ఆ క్రీస్తు యొక్క యాగము, బలియాగము యోధా గారికి అర్థమైంది. కనుక ఆయన ఇప్పుడు ఆ రోజు క్రైస్తవులందరూ చెప్పేశాడు, అయ్యా నశించిపోతున్న ఆత్మలు వారు మరణిస్తే పోతారు నరకానికి. కనుక కొందరినైనా, నేను కొందరిని, మీరు కొందరిని ఇంట్లోనే మీ భర్తను కూడా, మీ పిల్లలను కూడా రక్షించవలసిన బాధ్యత మీ మీదే ఉంచాడు దేవుడు. మీరు మర్చిపోకండి. అలా మారండి, విగ్రహారాధికులండి. వీళ్ళు సొల్లు సాకులు చెప్తాడు క్రైస్తవుడు, సొల్లు సాకులు నెపాలో. మరి బైబిల్ ఎవరు పాటిస్తున్నాడు ఇప్పుడు? మరి ఆయన లోకానికి వచ్చాడు. అల్పులమైన మనం, ఎందుకు పనికిరాని చెత్తలాంటి మనలని, పాపులమైన మనలని మరణిస్తే భయంకరమైన రెండవ మరణం అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్న మనలని ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఆయన చనిపోయి నిన్ను రక్షించాడు క్రీస్తు. మరి ఇప్పుడు ఆ బాధ్యత మనందరికీ అప్పగించాడు. అబద్ధం ఆడుకొని చెప్పండి, ఎవరు చేస్తున్నారు ఇంట్లో ఉన్న పిల్లల కోసం ప్రార్థనలు? ఎవరు చేస్తున్నారు ఇంట్లో ఉన్న భర్త మార్పు కోసం? ఎవరు చేస్తున్నారు ఇంట్లో ఉన్న భార్య మార్పు కోసం? ఎవరు చేస్తున్నారు ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న బంధువులు మార్పు కోసం, వారి రక్షణ కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? చేస్తే దేవునికి స్తోత్రమే, చెయ్యకపోతే చెయ్యాలి కంపల్సరిగా. నిజమే. ప్రార్థనతో పాటు ఏం చేయాలి తెలుసా? పని కూడా చేయండి, మర్చిపోకండి. యోధ పత్రిక ఉన్న ఎంత క్లారిటీ ఉందండి. అగ్నిల నుండి కొందరినైనా మీరు అగ్నిలో నుండి లాగినట్టు, అగ్నిలో నుండి లాగినట్టు, ఏ అగ్ని అనుకున్నారు? ఏ అగ్ని? ఆరనగ్ని, తీరని బాధ. నిజమేనండి. మీరు అనుకోవచ్చు, బహుశా ఇప్పుడు ప్రజెంట్ మీరు కూడా అనుకోవచ్చు, నరకం చచ్చిపోతే ఎవరు చూస్తారండి? నరకం ఉందో లేదు, పాతాళం ఉందో లేదు, ఆరగ్ని ఉందో లేదు అనుకుంటున్నారు మీరు. ఒకవేళ అనుకుంటే ఉంది, ఉంది అని యేసయ్య తెలియజేశాడు లోక సువార్తలో. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎవడ నీ ప్రార్థన, నా ప్రార్థన వినాలి అంటే భూమి మీద నువ్వు బతుకున్నప్పుడు చేయి ప్రార్థన. నేను చచ్చిపోయిన తర్వాత పాతాళంలో ప్రార్థన చేస్తానంటే నా అన్నయ్య దావీదు చెప్పాడు, అయ్యా ఎవడయ్యా పాతాళంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది? ఎవడో పాతాళంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కూడా నీకు కృతజ్ఞతలు అందవు అన్నాడు భక్తుడే దావీదు. అంటే ఆయన కృతజ్ఞతలు తెలియచేయాలి అంటే, కృతజ్ఞతాస్తుతులు మనం చేయాలి అంటే, ప్రార్థన ఆయనతో మనం మాట్లాడాలంటే ఎప్పుడయ్యా అంటే
ఈ ఆఖరి ఈ శ్వాస ఈ భూమి మీద ఈ ముక్కులు ఉన్నప్పుడే, మనం బ్రతుకున్నప్పుడే ప్రార్థన చేయాలి దేవునికి. చచ్చిపోయిన తర్వాత ధనవంతుల్లా ప్రార్థన చేస్తాను, ధనవంతుల్లాగా ఆయనతో మాట్లాడతాను. అయ్యా భూమి మీద నాకంటే మూర్ఖులు ఉన్నారు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా బంధువులు ఉన్నారు, వారి దగ్గర లాజరును పంపించండి అంటే పప్పులోడుకో. భూమి మీద బతుకున్నప్పుడే ప్రార్థన చేయ. నా భర్త నా మాట వినటం లేదు, నా పిల్లలు నా మాట వినటం లేదు, నీ సువార్త ప్రకటించినా కూడా నా మాట వినటం లేదు. అవి సేవకుని ద్వారా వినిపించాలనుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ రాయబడింది కనుక ఇంత లోతుకి మిమ్మల్ని నడిపిస్తున్నాను ఈరోజు. ఏముంది బైబిల్లో? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఎందుకు రక్షించాలంటే ఇది ఆరనగ్గినది. కళాకాలం కోటాను కోట్ల కాలం, కోటాను కోట్ల సంవత్సరాల కాలం ఆరిపోనగ్ని. ఆత్మ కళాకాలము కూడా మనిషి చేసిన పాపానికి కారుతని ఉండాలి. భయంకరమైన శిక్ష, నిత్య శిక్ష. ఏమిటి? నిజమే. ఆ నిత్య శిక్ష నుండి, ఆ భయంకరమైన ఆరని అగ్ని గుండం నుండి మనమందరం భూమి మీద బ్రతుకున్నప్పుడే మన కుటుంబ సభ్యులని అగ్నిలో నుండి లాగినట్లు సువార్త వాక్యం ప్రకటించి వారిని లాగాలి. అంటే అర్థం ఏంటి? రక్షించాలి. అగ్నిలో లాగినట్టు పడిపోతున్నాడు. ఎవడు అగ్నిలో? అమ్మో పడిపోతున్నాడు. వెంటనే అగ్నిలో పడిపోతే కాలిపోతాడు, మసైపోతాడు, బూడిదైపోతాడు, పోతాడు. ఏమండి? అందుకే వెంటనే అగ్నిలో నుండి లాగినట్టు ఆరనగ్ని గుండంలోనికి వెళ్ళిపోకుండా, నరకంలోనికి వెళ్ళిపోకుండా, పాతాళ అగాధంలోనికి ఆత్మ వెళ్ళిపోకుండా, నిత్య నరకంలోనికి, నిత్య శిక్షలోనికి ప్రవేశించకుండా మనమే కాదు మన కుటుంబ సభ్యులు కూడా అందులోనికి ప్రవేశించకుండా ఉండాలంటే మనమందరికి కూడా క్రీస్తు వారు ఒక బాధ్యత ఇచ్చాడేటంటే రక్షించాలి. నేను రక్షించాను మిమ్మల్ని. మనల్ని రక్షించడం అనుకున్నారా? ఎన్ని కోట్ల మంది రక్షించాడు నా యేసయ్య. ఆలోచించండి. ఒక సందర్భం ఏంటి, ముగిస్తాను. ఒక సందర్భం ఏంటంటే సమరయ పట్టణమంతా మారిపోయిందండి. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఏమన్నారు? ఏమండి? సమరయ స్త్రీతో, అమ్మాయి నువ్వు ఆపే, ఓ అమ్మాయి నువ్వు ఆపే, ఈయన ఎవరో మాకు తెలుసు, ఈయనే మాకు రక్షకుడు అని. ఏమండి? వాళ్ళు నిజంగా వారి కంఠస్వరాలు బిగ్గరగా చేసి గోల్ చేశారు. ఎవరు? సమరయ్య పట్టణంలో ఉన్న ప్రజలు. అంటే ఆ సమరయ్యలో అంటే నీచమైన కులస్తులు, అంటరాని కులం. అటువంటి వారు ఏమన్నారంటే క్రీస్తు రక్షకుడు అన్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు, పాపముల నుండి తప్పించడానికి, భయంకరమైన ఆరనగ్ని గుండము నుండి మమ్మల్ని విడిపించడానికి ఆయనే ఒక రక్షకుడిగా, విమోచకుడిగా, అభిషక్తుడిగా దైవంకి వచ్చేసాడు. మాకు తెలిసిపోయింది, అమ్మా నోపే అన్నారు. ఒక సమరయ్య పట్టణం అంతా కూడా ఒకే ఒక గంటలో ఊరే మారిపోయిందంటే నీ కొరకు ప్రాణం ఇచ్చి, నీ కొరకు ఈ పాపిష్టిలో కొరకు వచ్చిన క్రీస్తు ఎంత గొప్ప దేవుడో మీరు ఆలోచించండి. ముగిస్తాను. ఏమంటే అందుకే క్రీస్తు ప్రభు మీరు ఎందుకు వచ్చి లోకానికంటే ఏమండి తన ప్రజలగున్న మనలను మన పాపముల నుండి మనలను చెప్పాలి రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి, మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చాడు. సెక్యూరిటీ అనే పదానికి అర్థం తెలుసా? రక్షణ. సెక్యూరిటీ అనే పదానికి అర్థం తెలుసా? కాపుదల. ఏంటి? మనకి భద్రత. సెక్యూరిటీ అంటే భద్రత. నిజమేనండి. ఆ సెక్యూరిటీలే ఎవరిచ్చారు? సెక్యూరిటీ అంటే యేసుక్రీస్తు ఇచ్చాడు. సెక్యూరిటీ, రక్షణ, భద్రత, కాపుదల. ఆ కాపుదల లేకపోతే, ఆ భద్రత లేకపోతే, ఆ రక్షణ మనకు లేకపోతే, నేను చెప్తాను సేవకుడిగా సీరియస్గా, వెళ్ళిపోతాం ఇప్పుడైనా ఆన్ ది స్పాట్. ఎక్కడికి? ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం వినండి, ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళవు. ఎందుకంటారా? నాకు రక్షణ వచ్చేసింది, నా యేసు నన్ను రక్షించేశాడు. అదిగోండి, బాప్తిజము ద్వారా నాకు ఏమొచ్చింది అంటే సెక్యూరిటీ. అయితే ఇప్పుడు క్రీస్తు యేసు మరణ సమాధి పునరుద్ధానం వలన ఆయన భూమి మీదకి వచ్చే రాకడ వలన నాకేమొచ్చిందంటే సెక్యూరిటీ వచ్చింది. సెక్యూరిటీ
రక్షణ వచ్చింది. ఆ సెక్యూరిటీ, ఆ రక్షణ నేను నిర్లక్ష్యం చేసి బ్రతికితే, ఇప్పుడు చెప్పండి, నేను నిర్లక్ష్యం చేసి బ్రతికితే, నేను ఆ రక్షణను నిర్లక్ష్యం చేసేవి జీవిస్తే, క్రీస్తు ద్వారా తండ్రి అని దేవుడు నాకు ఇచ్చిన ఆ రక్షణను హేళనకరంగా చేసి నా ఇష్టానుసారం బ్రతికితే, ఇప్పుడు చెప్పండి మీరు, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు చచ్చిపోతే? వెరీ గుడ్, వెళ్ళిపోతాను నరకానికి అండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 విషయాలు నేర్చుకున్నాం మనం. ఒకటి ముగిస్తాను. ఒకటి మనమందరము కూడా ఆ భయంకరమైన ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళిపోకుండా మనమందరము కూడా రక్షింపబడ్డాం. ఒకటి అలా రక్షించడానికే నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. రెండోది, రక్షింపబడిన మనము ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పెద్ద బాధ్యత మనకి దేవుడు ఇచ్చాడండి. ఏంటయ్యా అంటే, రక్షణ లేని వారికి, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోయే వారికి ఆ భయంకరమైన ఆరిన అగ్నిగుండంలో నుండి లాగినట్లు మనమందరము కూడా వారిని లాగవలసిన అవసరత మనకుంది. అంటే మన భాషలో కాపాడవలసిన బాధ్యత మనకుంది. వాళ్ళని భద్రం చేయవలసిన బాధ్యత మనకి ఉంది. ఆరిన అగ్నిగుండంకి వెళ్ళిపోతే మాత్రం మళ్ళా చెప్తున్నా మీకు, ఎవడో తప్పించలేడు. చాలా సీరియస్గా చెప్తాను, ముగిస్తాను నేను. అందుకే ఆయన రక్షించడానికి వచ్చాడు, మనకి ఆ బాధ్యతను అప్పగించాడు. మనము కూడా బాధ్యతను మరణ పర్యంతం వరకు మనం చేయవలసిందే. క్రియ రూపంలో చేస్తావా, మాట రూపంలో చేస్తావా, లేకపోతే ఆరాధన కూడుకులు పెట్టి చేస్తావా, సువార్త ప్రకటన ద్వారా చేస్తావా, నీ ప్రవర్తన, నీ మంచి వ్యక్తిత్వం ద్వారా చేస్తావా, లేదా నువ్వు చేసే మేలు బట్టి నీ యొక్క మేలు బట్టి చేస్తావా? ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి మనిషిని రక్షించవలసిన బాధ్యత దేవుడు మనకి అప్పగించాడు. కనుక అందుకే ప్రభువా ఈ లోకానికి ఎందుకు వచ్చావంటే, మనల్ని అందరూ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు.